మిత్రులకి, సోలో బాయ్ బర్త్డే పార్టీకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీలో చాలామంది సోలో బాయ్స్ ఉన్నారు, ఫ్యామిలీ బాయ్స్ ఉన్నారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే 7 Hills ప్రొడక్షన్ హౌస్ అనేది చాలా నా హోమ్ బ్యానర్ లాంటిది. తప్పుగా అనుకోకుండా అన్న, నాది అన్నానండి. ఎందుకంటే మేము దీంట్లో ఒక ఫస్ట్ మూవీ చేసాం, బట్ల రామస్వామి బయోపిక్ అని. కరోనా టైంలో అది ఫుల్ ఎంటర్టైనర్, చాలా చాలా మంచి పేరు వచ్చింది. దాంట్లో డైరెక్టర్గా రామనారాయణ గారు, హీరోగా అల్తాఫ్ హసన్ గారు, ఇలాగా చాలామందిని పరిచయం చేసిన సినిమా బట్ల రామస్వామి బయోపిక్. ఆ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఒక అబ్బాయి, అందంగా ఉన్నాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి గుళ్ళోంచి బయటకు వచ్చి ప్రసాదం ఇస్తున్నాడు. ఆ అబ్బాయిని చూసి చాలా బాగున్నాడు ఈ అబ్బాయి, ఎవరు అనుకున్నాం. కట్ చేసి తెలిసింది ఆ అబ్బాయి ఎవరో కాదు, ప్రొడ్యూసర్ సతీష్ అన్న అని. అందరూ అడగడమే ఎవరండి ఆ హీరో అని. అలాగే ఉంటారు, ఇప్పుడు కూడా అలాగే ఉంటారు ఆయన. సో అన్న, మీరు ఆ సెట్లో ఎప్పుడు కూడా దైవస్మరణ, ఎప్పుడు ఆయన వెంకటస్వామి భక్తులు. ఈరోజు కూడా శనివారం అదే గెటప్లో వచ్చారు. సో ఆయన మంచితనమే ఆ బట్ల రామస్వామి బయోపిక్ సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే రెండవ ప్రయత్నంగా వస్తున్న ఈ సోలో బాయ్ కూడా అంతే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో చాలా ప్రొడక్షన్స్ హౌస్ ఉంటాయి, కానీ నేను చాలా గట్టిగా చెప్తున్నా, ఈ 7 Hills ప్రొడక్షన్ హౌస్ అతి త్వరలో 100 crore మార్క్ కొడుతున్న. ఎందుకంటే అది ఆ తిరుపతి ఆ వెంకటస్వామి ఆశీస్సులతో చెప్తున్నా, ఇది 100% జరుగుతుంది. దీంట్లో సోలో బాయ్, మన అందరూ సోలో బాయ్సే. అవునండి కదా? అవునా కదా? ఎవ్వరు అవునని చెప్పరండి. మన సోల్మేట్ దొరికే వరకు మన అందరూ సోలో బాయ్సే. ఎవ్వరు అవునని చెప్పరు. అక్కడ అందరూ ఒకటో రెండేసి మూడేసి సోలోలు ఉంటాయి అందరికి. ఇక్కడ ఇందాక మనం ఏవి చూసాం, మన హీరో మా డాక్టర్ గౌతమ్ కృష్ణ చాలా చాలా అద్భుతంగా ఉన్నారు. భయ్యా మీరు స్వీట్, మనకేమంటారు చాక్లెట్ బాయ్, లవర్ బాయ్ అనుకున్నాం, కానీ ఏవి చూసిన తర్వాత కాదు, ఇంకొకటి ఉందనిపించింది. త్వరలోనే ఆ యాంగిల్ కూడా అన్న మీరే ఆవిష్కరించాలి. 3rd మూవీ అంటున్నారు, దాంట్లో ఇంకొక డిఫరెంట్గా చూపించాలని. తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరో రాబోతున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈ సినిమాకి ఇందాక ఎలాగైతే మా బట్ల రామస్వామి బయోపిక్లో ఒక డైరెక్టర్ గారు కానీ మొత్తం అందరినీ ఎలాగైతే మనం లాంచ్ చేశారో కొత్త వాళ్ళందరినీ, ఈ సినిమాలో కూడా నవీన్ గారిని చెప్పేసి ఒక డైరెక్టర్ నవీన్ గారు చాలా చాలా, ఆయన చూడగానే ఆయన హాస్పిటాలిటీ చాలా చాలా బాగుంటుంది. ప్రతిసారి మన సీన్ చెప్పేటప్పుడు ఆయన చెప్పే విధానం నాకు చాలా చాలా ఇష్టం డైరెక్టర్ గారు. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే మా డిఓపి త్రిలోక్ గారు. సో చూడడానికి చాలా చాలా చిన్నపిల్లలా కనిపించవచ్చు, కానీ వీళ్ళ అద్భుతం, వండర్ఫుల్ టెక్నీషియన్స్ అంటే చెప్తున్నాను తమ్ముడు. సో అలాగే మా టీం దగ్గర వస్తే అమ్మ అనడానికి మనసు ఒప్పట్లే, కానీ అమ్మ తప్పదు సినిమాలో. సో అనిత గారు, ఇలాగ మా డార్లింగ్ మా సూర్య, మా రాజమండ్రి, మీ ఇద్దరు ఉంటాయి రాజమండ్రి. సో ఇలా అందరినీ కలిపి ఇలా తీసుకొచ్చినందుకు మా ప్రొడ్యూసర్ సతీష్ అన్నకి, అలాగే టీం మొత్తం అందరికీ కూడా విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. వన్స్ అగైన్ సోలో బాయ్కి హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు మనం పుట్టినప్పుడు ఓన్లీ మనకి మన అమ్మ నాన్నలకి మాత్రమే మన స్పెషల్. మనం పుట్టినప్పుడు వాళ్ళే స్పెషల్. కానీ ఫ్యూచర్లో మన బర్త్డే ప్రజలు జరుపుకునేంత గొప్ప స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ నమస్తే. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి, ప్రెస్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్తే. ఐఎమ్ సో వెరీ హ్యాపీ టుడే. ఎందుకంటే సోలో బాయ్ ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సతీష్ అన్నకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎప్పుడు మేము ఫంక్షన్స్లో కలిసిన తమ్ముడు నువ్వు మన దాంట్లో చేయాలరా, మంచి క్యారెక్టర్ ఎదిగానరా అని ఎప్పుడు అంటుంటారు. అలాగే నన్ను పిలిచి ఈ సినిమాలో నాకు ఒక మంచి బ్రదర్ని ఇచ్చారు, గౌతమ్ని ఇచ్చారు. నిజంగా గౌతమ్, ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. నాకు రియల్గా బ్రదర్స్ లేరు, నిజంగా గౌతమ్ నాకు ఆ ఫీల్ ఇచ్చాడు నాకు.
ఎందుకంటే ఆ కనెక్ట్ టు క్యారెక్టర్, ఆ మధ్యలో బాండింగ్ ఉంది. చాలా చాలా హ్యాపీ. నేను గౌతమ్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, బ్రో నాకు చాలా మంచి రోల్ బ్రో. అసలు నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఇందులో ఒక ఇక్కడ ఇండియాలో ఉండి యుఎస్ వెళ్ళిపోయి అక్కడ ఒక బ్రదర్ ఉంటే ఇక్కడ ఫ్యామిలీని అంతా ఇక్కడ అలోన్గా వదిలి నేను అక్కడ సోలోగా ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ మీ అందరికీ కనెక్ట్ చేశారు డైరెక్టర్ గారు. నవీన్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు నాకు. సో అలాగే భద్రంది నాది రాజమండ్రి. సో ఈ సినిమా ద్వారా మేము కొంచెం చాలా దగ్గర అయ్యాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కెమెరామ్యాన్ అన్న గురించి చెప్పాలంటే చిన్నదాన్ని కూడా బ్యూటీగా చూపించాడు ఈ సినిమాలో. ఆ బ్యూటీ ఏంటంటే మీరు చిన్న ట్రైలర్లోనే, మీరు చిన్న డెమోలోనే చూశారు. సినిమాలో లాట్ ఆఫ్ మీరు చాలా చాలా ఎమోషన్స్ చూస్తారు. ఆ బ్యూటీని ఖచ్చితంగా అన్న ప్రజెంట్ చేశారు కెమెరామెన్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా ఫైనల్లీ నేను అనిత గారి గురించి చెప్పాలి. ఛత్రపతి సినిమా తర్వాత ఆమె చెప్పిన డైలాగ్ ఒకటి ఉంటుంది, దాంతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట. సూర్యుడు రే సూర్యుడు బస్సుకు వేళ అయిందిరా అన్నట్టు. నిజంగా ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ అనిత గారితో వర్క్ చేయటం. సో ఇలాగా నా క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా బిల్డ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా అదే బాగుంది, ప్రతి ఒక్కరు కూడా మనవాడు మనం అన్న ఒక ఫీలింగ్ అయితే ఈ సినిమాలో మీరు ఉంటుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే సోలో బాయ్, మనం పుడుతూనే సోలో, మనం పోయేటప్పుడు సోలో. ఈ సోలో బాయ్ అంత ఫైట్ ఏం చేశాడు ఈ సినిమాలో అన్నది మాత్రం డెఫినెట్గా మీరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే రియల్లీ ఐ లవ్ యూ గౌతమ్. ఎందుకంటే ఇందులో ప్రతిదీ కూడా నాకు తెలుసు. గౌతమ్ బ్యాక్ బోన్గా డైరెక్టర్ గారు ఇద్దరు కూడా ఎంత వర్క్ చేశారన్నది నాకు తెలుసు. ఎందుకంటే మీరు సినిమా అయిన తర్వాత చూస్తారు, మేము సినిమా చేస్తూ కూడా ఇదంతా చూస్తున్నాం. కాబట్టి నిజంగా లవ్ యూ డార్లింగ్. ఇలాంటి బర్త్డేలు మీరు ఎన్నో చేసుకోవాలి, ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు ఇంకా చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. ప్లీజ్ గాయ్స్, ఇప్పుడు మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్, అలాగే మన ప్రొడ్యూసర్ సతీష్ అన్నకు కూడా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. మన గౌతమ్ కృష్ణ కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎప్పుడు మీరు ఆదరిస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు తెలియదు నాకు. అంజలి. థ్యాంక్స్ అంజలి ఫర్ ద బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. ప్రతి ఒక్కరి గురించి వాళ్ళు సినిమా చెప్పారు, మీరు రోజు సినిమా చెప్తూనే ఉండాలి. ఐ హావ్ కమ్ ఫ్రమ్ దేర్ కదా, నేను కూడా Yes, యాంకర్ yes. గానే వచ్చాను. అలా అక్కడ కూర్చున్నప్పుడల్లా చాలా వింతగా, వియర్డ్ గా, గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక యాంకర్ గా ఎన్నో వందల వేల సినిమాలు, ఆడియో ఫంక్షన్స్ హోస్ట్ చేసి ఉంటాను. ఆ తర్వాత ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ అవకాశం ఇచ్చింది. అది కూడా ఎన్నో సినిమాలకి మీరు అందరూ కూడా సపోర్ట్ చేశారు. మీ అందరి బ్లెస్సింగ్స్, గుడ్ విషెస్ తోనే ప్రతి సినిమా ఫంక్షన్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ అండ్ all the people who worked for Solo Boy film, all the technicians and all the people who worked behind the scene. Peruna mi andarki thank you, and I would like to thank Satish garu, Seven Hills. 100 సార్లు కోపం వస్తే 200 సార్లు ఆయన నవ్వేస్తే కామ్ అయిపోయేవాళ్ళు అనమాట. చాలా సార్లు 100 సార్లు షూటింగ్ లో కోపం వచ్చేది, 200 సార్లు అలా ఉండేవాళ్ళు. ఈ రోజు శనివారం ఓకే, దేవుడి పేరు చెప్పుకున్నాడు కాబట్టి ఏమంటారు. లేదు, ఈజ్ వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐవ్ వర్క్డ్ విత్. అండ్ వీళ్ళందరూ కూడా పేరున ఇండస్ట్రీ ఒక చెల్లిగా, అక్కగా, వదినిగా, తర్వాత అమ్మగా, అత్తగారు, పొద్దున నానమ్మ, అమ్మమ్మ, అవ్వగా కూడా అవకాశం వస్తుంది. చేస్తాను, ఇక్కడే చేస్తాను. అన్ని సినిమాలు చేయలేకపోయినా ఐఎమ్ గోయింగ్ టు బి హియర్. Thanks to all the producers, directors and all my co-artists and people who really care for me, support and love me. And నవీన్ గారు డైరెక్టర్, ఆయనకి ఇది ఫస్ట్ సినిమా. ఆయన్ని కూడా బాగా విసిగించేశాను నేను. అతి మర్యాదగా ఉండడం కూడా తప్పేనా అనుకోవచ్చు. ఆయన చాలా నెమ్మది. బట్ నవీన్ గారు, నా వల్ల ఏదన్నా పొరపాట్లు జరిగితే మీరు క్షమించాలి. మీడియా ముందు మళ్ళీ చెప్తున్నాను, ఐ విష్ యూ ఆల్ ది వెరీ 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 బెస్ట్. మనందరికీ ఇలాంటివన్నీ మామూలే. మేము పడ్డాం, మీరు పడాలి, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పడాలి, లగవాలి, ముందుకెళ్ళాలి, అంతే కదా. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ త్రిలోక్ రావడం మీ గురించే అడిగాను, సూర్య రాలేదని చెప్పారు. త్రిలోక్ ఎక్కడ అని. నేను
చాలా మందితో వర్క్ చేసే ఉంటాం. ఇట్స్ నాట్ గొప్పతనం అని చెప్పను, బట్ ఐ మైట్ హ్యావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్, కెమెరామెన్స్, డిఓపీస్, బట్ ప్రతి ఒక్కళ్ళకి ఒక టెక్నిక్ ఉంటుంది. బట్ ఆ టెక్నిక్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు పడ్డ కష్టం నేను చూసాను. ప్రతి ఫ్రేమ్కి, ప్రతి దానికి మళ్ళీ 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 ఇంకేదో చేసేయాలి, ఒక పర్ఫెక్షన్ తీసుకురావాలి. ఐ సా దట్ ఇన్ ద ఫిల్మ్. నేను డబ్బింగ్ చెప్పినప్పుడు ఐ డోంట్ హ్యావ్ యువర్ నంబర్, కాల్ చేసి చెప్దాం అనుకున్నాను. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ గౌతమ్, నేను ఫస్ట్ ఈ సినిమాకి పిలిచినప్పుడు మనకందరికీ చాలా ఆర్టిస్టులు అనేసరికి చాలా కొత్త గొప్ప ఎక్స్పీరియన్స్ వల్ల కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆ ఇన్హిబిషన్ నాకు ఉయ్యాల జంపాల సినిమా చేసినప్పుడు పోయింది. అప్పటిదాకా చిన్న పెద్ద సినిమా అనేది అనుకునేదాన్ని. సినిమా కానీ ఆర్టిస్ట్ కానీ చిన్న పెద్ద ఏం లేదు. సినిమా ఇట్స్ అ బిగ్ థింగ్. చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న యాక్టర్, పెద్ద, ఇదంతా మన మెంటల్ బ్లాక్. ఇది ద కైండ్ ఆఫ్ మనం అనుకునే ఈ ఇన్హిబిషన్స్ అన్నమాట. బట్ ఉయ్యాల జంపాల తరువాత ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాక వందల కొద్ది సినిమా చేసుంటాను. మెజారిటీ ఆఫ్ ది ఫిల్మ్స్ ఆడుంటాయి, కొన్ని థియేటర్ మొహం కూడా చూసుండవు. బట్ అంతే కమిట్మెంట్తో, అంతే ప్రేమతో, నిజంగానే ఆ ప్రొడక్షన్ వల్ల లేదంటే ఇంకొకళ్ళ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు సోఫారం ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి, టైమింగ్స్ ఇంకోటో. కానీ ఒక్కసారి మేకప్ వేసుకుని ఒక్కసారి ఆ ఫ్రేమ్లోకి వెళ్ళగానే ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో ఈ సినిమా చేసినప్పుడు కూడా నాకు సినిమా కథ చెప్పగానే ఆయన కథ ప్రొడ్యూసరే చెప్పేశారు, ప్రతి డైలాగు ఫ్రేమ్తో సహా. నేను అన్నాను, నా సతీష్ గారు మీరే డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్టర్ ఉన్నారండి. అచ్చా పోనీ డైరెక్టర్తో చెప్పించండి ఒకసారి. సో గౌతమ్ని చూసినప్పుడు కూడా ఐ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ దట్ ఇందాక మీరు అన్నట్టు ఆవిడని అమ్మ అని పిలవలే, అలా ఏం లేదు. ఇలా అని నేను ఇప్పుడు ఏది చెప్పడమో ఇంకోటో ఏమి చెయ్యను. బట్ ఐ ఫీల్ ద సేమ్. నాకు ఇండస్ట్రీ బోల్డ్ అంతమంది ఫ్యామిలీని ఇచ్చింది, అందులో బోల్డ్ అంతమంది కొడుకుల్ని ఇచ్చింది, అన్న తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, కూతుర్లు చాలా ఇచ్చింది. అందులో వన్ ఆఫ్ ద సన్ ఇప్పుడు గౌతమ్ నాకు. సో ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ ఫీల్ దట్ ప్రతి సినిమాకి ఒక ఫీల్ ఉంటుంది. అలాగే సోలో బాయ్ కూడా ఒక బ్యూటిఫుల్ ఫీల్ ఉంది. దీన్ని నేను ఎక్స్ట్రాడినరీ హిట్ చేసేయండి లేదంటే సూపర్ హిట్ అయిపోతుంది. గౌతమ్ హ్యాస్ ద క్లారిటీ అబౌట్ వాట్ ఎవర్ సినిమా చెయ్యాలి, ఆ తపన యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హీరో. హీ హ్యాస్ ఏమంటారు 1000 సార్లు ఆ అబ్బాయి దాని గురించి ఆలోచించడం చూశాను. ఆఖరికి నాకు కూడా వచ్చి చెప్పినప్పుడు ఫస్ట్ ఏంటి ఈ అబ్బాయి చెప్తారు, నేను యాక్టర్నే కదా, ఆర్టిస్ట్నే కదా. దెన్ ఐ రియలైజ్ బికాజ్ మనం చేస్తూ మన పక్క వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చూడాలి అని చాలా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ యాక్టర్స్ దగ్గర చూసి నేర్చుకున్నాను. బట్ హీ హ్యాస్ దట్ థింగ్ ఇన్ హిజ్ whatever that. So Gautam as a doctor, నేను తర్వాత బిగ్ బాస్కి పారిపోయారు, సినిమా కంప్లీట్ చేయాలి, ఈ పాటికి అయిపోయేది సినిమా. బట్ ఐ నో గౌతమ్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ గో సమ్వేర్ వెరీ వెరీ సూన్ with his perfection, with his commitment, with his love towards cinema. It's not love towards you are a hero or you are a heroine or you are an actor. This should be love towards the film. That is what giving back మన ఇండస్ట్రీకి మనం. సో మీరు కూడా అంతే కమిట్మెంట్తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నాది కూడా ఒక సినిమా అయి ఉంటుంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఐ విష్ ద హోల్ టీమ్ అండ్ గౌతమ్, గాడ్ బ్లెస్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. డూ మోర్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, ఎట్లున్నారు? థ్యాంక్ యూ. ఫస్ట్లీ నాకు బర్త్డే రోజు ఈవెంట్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా షార్ట్ నోటీస్లో అందరూ చాలా ఎవరెవరైతే వచ్చిండ్రో వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. సో మెయిన్లీ మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి నన్ను సపోర్ట్ చేసి బిగ్ బాస్లో ఉన్నప్పుడు నన్ను 13 వీక్స్ అక్కడ ఉండగలిగేలాగా చేసిన ఎంతోమంది. సో అందరూ రాలేకపోయినారు కానీ కొంతమంది వాటిలోంచి లైక్ నాకు కాన్స్టెంట్ సపోర్ట్ లాగా సోషల్ మీడియాలో కానీ లేకుంటే బయట కానీ, సో వాళ్ళు ఒక కాన్స్టెంట్ పిల్లర్ లాగా నాకు ఉండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కాదు వాళ్ళకి నేను ఫ్యాన్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ బాయ్, ఒక ఏం ఊరి పేరు తెలియదు, జస్ట్ మీరు డైరెక్ట్ ఆన్ స్క్రీన్ చూసి మీకు ఏదో ఒకటి నాలో నచ్చింది, సో అది మీరు గుండెల్లో పెట్టుకొని ఇంతవరకు నన్ను తీసుకొచ్చిండ్రు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ జర్నీ. అండ్ మెయిన్గా మూవీ గురించి చెప్పాలంటే సోలో బాయ్ ఫిల్మ్ ఫస్ట్ యాక్చువల్లీ సతీష్ అన్న దగ్గరికి వెళ్ళిన నేను నార్మల్గా ఒక సాటర్డే, సేమ్ ఈరోజు సాటర్డే లెక్క అన్నకి సాటర్డే సెంటిమెంట్ అనమాట.
సో సాటర్డే వెళ్ళి ఇట్లా ఒక నేను యాక్చువల్లీ ఏదో టైం ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఈ టైంకి వస్తాను అన్న అని చెప్పేసి అంటే ఎగ్జాక్ట్లీ ఆ టైంకి ఇంకో 2 minutes ఉంది, కాల్ చేసి ఇట్లా ఆఫీస్లో ఉన్నా ఇంకా రాలేదు అంటే నేను ఆన్ ద వేలోనే ఉన్నాను, ఎగ్జాక్ట్లీ 5 minutesలో మేము ముందు ఉంటా అంటే సరే అని చెప్పేసి వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి నరేట్ చేసిన తర్వాత బట్ లైక్ సో ఆల్రెడీ మేమంతా టీం అంతా సెటప్ చేసుకొని ఆల్రెడీ రెడీగా ఉన్నాం, ప్రాజెక్ట్ ఏ ప్రొడ్యూసర్కి నచ్చి మనకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాడా అని చెప్పేసి నాకు నవీన్ భయ్య ఎవరైతే డెబ్యూ డైరెక్టర్ ఈ ఫిల్మ్కి, నా ఫిల్మ్కి కో డైరెక్టర్గా వర్క్ చేశారు ఫస్ట్ ఫిల్మ్కి. దెన్ కినోర్ నా కో డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్కి ఏడీగా వర్క్ చేశాడు. సో దెన్ ఆరిఫ్ నా ఫస్ట్ ఫిల్మ్ ప్రమోషన్స్ టైం నుంచి నాతో లైక్ మూవీ ప్రమోట్ చేయడానికి కానీ సో చాలా హెల్ప్ చేసిండు, అండ్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా చాలా హెల్ప్ చేసిండు. సో అట్లా నాకు ఆల్రెడీ ఒక కోర్ టీం, నన్ను నమ్మి నా కోసం సినిమా చేసే ఒక టీం అంటూ నాకు ఏర్పడడం నేను చాలా హ్యాపీ, అండ్ అది ఏర్పడింది. సో అప్పుడు సతీష్ అన్నకి వెళ్ళి చెప్పి స్టోరీ చెప్పగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసేసిండు అన్న. అంటే లైక్ సరే ఇప్పుడు ఇది ఉంది లేకుంటే కొన్ని రోజుల తర్వాత చూద్దాం అట్లా ఇట్లా ఏం బహానాలు చెప్పలే అనమాట. సో ఓకే నువ్వు ఈ బడ్జెట్ అంటున్నావు, ఈ స్టోరీ నాకు నచ్చింది, ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మనం చేయగలుగుతాం ఒక్కటే క్వశ్చన్ అడిగిండు. సో ఖచ్చితంగా చేస్తామన్నా, ఇక్కడ ఎవ్వరు మనీ కోసం వర్క్ చేయట్లే, మేము బిహైండ్ ద టీమ్ వాళ్ళు మంచి అవుట్పుట్ తీసుకురావాలి, ఫస్ట్ సినిమాకి బడ్జెట్ పెడదాం, సినిమాకే మొత్తం లైక్ ఎంత ఖర్చు అయితే అంత పెడదాము, సో ఎవ్వరు మనీ మైండెడ్ కాదు అని చెప్పేసి నేను చెప్పిన. అండ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క టెక్నీషియన్ లైక్ నా డిఓపి త్రిలోక్ కానీ, డైరెక్టర్ కానీ నవీన్ గారు కానీ, లైక్ నా కో డైరెక్టర్స్ అందరూ అసలు మనీ అన్న మ్యాటర్ కదా, ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న సినిమాకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుండడము అవన్నీ చాలా జరుగుతుంటాయి, కానీ వాళ్ళు అది అర్థం చేసుకొని సో మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ, మనం మంచి సినిమా చేయాలి, సో మనం మంచి స్టోరీ ఉంది మన దగ్గర అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకంతో చేసిండ్రు. సో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జూడా శాండీ. సో జూడా శాండీ నాకు ఫస్ట్ ఫిలిం నుంచే నేను ట్రావెల్ అవుతున్నా. ఆకాశ విధుల్లో అన్న ఒక సినిమాకి నేను రైటర్, డైరెక్టర్, యాక్టర్. ఆ టైంలో ఎవరికి తెలియదు, ఇంతకుముందు మీరు ఏవీలో చూసాను కదా, అప్పుడు నేను ఇదే స్టేజ్ మీద నిలబడి ఒక మాట అన్నా, అది నా ఫస్ట్ ఈవెంట్ లైఫ్లో మీడియా ముందు ఒక మాట అన్నా, మనం చేసిన పని కనిపించేంత వరకు మనం చెప్పింది ఎవరికి వినిపించదు అని. సో ఆ టైంలో ఎవరికి అది రీచ్ అవ్వలేదు, కానీ నేను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత సో నాకు లైక్ ఈ తెలుగు రాష్ట్రాల ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ కానీ, ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్, అమ్మాయిలు, యంగ్స్టర్స్ సో నాకు చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు. అండ్ నేను ఏ అప్డేట్ పెడుతున్నా ఇప్పుడు అసలు నేను ఎవరికి అడగట్లేదు ఇది పోస్ట్ చేయండి, రీపోస్ట్ చేయండి అని, వాళ్ళంతటా వాళ్ళే చాలామంది లైక్ సెలబ్రిటీస్ కూడా, ఎందుకంటే బిగ్ బాస్ చూస్తారు, వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి ప్రమోట్ చేయడం మూవీని. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ గాట్. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది, సోలో బాయ్ అనే సినిమా. సో దీంట్లో ఒకటే సింగిల్ లైన్లో చెప్పాలంటే, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఒక కైండ్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్ ఒక అబ్బాయికి ఏంటంటే చాలా కష్టాలు ఉంటాయి. సో వాడు కాలేజ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి వాడు సెటిల్ అయ్యే వరకు వాడు పడే ఏదైతే స్ట్రగుల్ ఉంటుందో సో దాన్ని యాక్చువల్లీ చాలా రియలిస్టిక్ వేలో ప్రజెంట్ చేసినాం సినిమాలో. సో దానికి ఖచ్చితంగా ప్రతి ఒక్క యంగ్స్టర్ కనెక్ట్ అయ్యే పాయింట్. ఎట్ ది సేమ్ టైం మా ఏకైక ఎజెండా ఏంటంటే, సినిమా చూసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక 5 years old బాయ్ కానీ, ఒక 50 year old లేడీ కానీ సినిమా చూసినప్పుడు సో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవ్వద్దు. అండ్ ఎట్ ది సేమ్ టైం దే హ్యావ్ టు బీ హుక్ టు ది సబ్జెక్ట్ అండ్ క్యారెక్టర్స్. సో ఆ పాయింట్స్ అన్ని మైండ్లో పెట్టి తీసిన సినిమా, అందుకే వెరీ యూత్ఫుల్ స్టోరీ అయినా కూడా చాలా లైక్ క్లీన్ డ్రామా అనమాట. అంటే ఎక్కడ లైక్ చిన్న వల్గర్ వర్డ్ కానీ, చిన్న డబల్ మీనింగ్ జోక్ కానీ ఏముండదు అనమాట. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కమర్షియాలిటీ ఆఫ్ మనీనో మనం ఏం చేయొద్దని చెప్పేసి మా టీం చాలా దృఢంగా ఫిక్స్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని మేము చేసినాం, అస్సలు పొల్యూట్ చేయకుండా ఎక్కడ. సో దాన్ని ఈవెన్ యాక్చువల్లీ సతీష్ అన్న కూడా చాలా నమ్మిండ్రు, ఎందుకంటే ఈ స్టోరీలో ఎక్కడ చిన్న డబల్ మీనింగ్ డైలాగ్ కూడా ఉండొద్దు, ఎందుకంటే చాలా క్లీన్ స్టోరీ, చాలా అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. సో ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఇది, ఎందుకంటే ఫస్ట్ ఒక యంగ్స్టర్ చూసినా కూడా మళ్ళీ వాళ్ళ మదర్ని తీసుకెళ్ళాలి, వాళ్ళ ఫాదర్ని తీసుకెళ్ళాలి, వాళ్ళకి తీసుకెళ్ళి చూపించాలి ఈ సినిమా అని చెప్పేసి మేము నమ్మి తీసినాము. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ నేను టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు నేను చెప్తా మూవీ గురించి, మూవీ స్టోరీ గురించి ఇంకెక్కువ రివీల్ చేస్తా. మూవీలో వర్క్ చేసిన శ్వేతా అవస్థి అండ్ రమ్య పసుపులేటి, దే ఆర్ ఆల్సో లైక్ అవుట్ ఆఫ్ స్టేషన్ నుండి రాలేకపోయినరు. దే హ్యావ్ డన్ ఏ వెరీ బ్యూటిఫుల్ జాబ్, లైక్ చాలా మంచి సపోర్ట్ అనమాట కృష్ణమూర్తి అనే క్యారెక్టర్కి ఇద్దరు. సో వాళ్ళిద్దరూ వీడికి లైక్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, వీడితో రిలేషన్ ఏంటి అన్నది సినిమాలోనే చూడాలి మీరు. అండ్
ఇక్కడికి వచ్చిన భద్రమన్న అండ్ సూర్య అన్న అండ్ ఇక్కడికి రాలేకపోయారు షఫీ గారు, ఆర్కే మామ గారు. సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. పోసాని కృష్ణమురళి గారు, ఆనంద్ చక్రపాణి గారు. పోసాని కృష్ణమురళి గారు ఫాదర్ క్యారెక్టర్ చేసిండ్రు. సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ చాలా మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో అంత పెద్ద ఆర్టిస్ట్ మాకు డేట్స్ ఇచ్చి దెన్ స్టోరీని నమ్మి ఆయన వెంటనే స్టోరీ విన్న తర్వాత క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి అడిగి సో చేసిండ్రు. సో చాలా అద్భుతంగా వచ్చినాయి ఆ సీన్స్. అండ్ మదర్ క్యారెక్టర్ అనిత మ్యామ్. సో ఫాదర్ కంటే మదర్తో ఎక్కువ జర్నీ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ మదర్కి చాలా క్లోజ్ అన్నమాట. అంటే లైక్ సోలో బాయ్ అయినా కూడా మదర్ ఒక్కతే త్రూఅవుట్ సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. సో అంత సపోర్టివ్ మదర్. నేను ఫస్ట్ డే షూట్కి మ్యామ్ రాగానే యాక్చువల్లీ మదర్ క్యారెక్టర్ అనుకున్నాం. ఓకే మ్యామ్ బాగా చేస్తారు కదా అని చెప్పేసి అనుకున్నాం. సో ఫస్ట్ డే ఆవిడ షూట్కి రాగానే నేను కలుద్దామని వెళ్ళగానే ఏంటి మదర్ అన్నారు, మరి ఇంత యంగ్ ఉన్నారు, అసలు ఆన్ స్క్రీన్ బిలీవబిలిటీ ఉంటుందా లేదా అని చెప్పేసి చిన్న డౌట్ వచ్చింది నాకు. తీసేద్దామని ఏం అనుకోలేదు. సో అంటే మ్యామ్ చూడగానే వెస్టర్న్ అవుట్ఫిట్లో ఉన్నారు, వెరీ ట్రెండీ అండ్ స్టైలిష్గా రెడీ అయ్యి వచ్చారనమాట. సో నేను చూసి ఇంత యంగ్ అండ్ ఇంత స్టైలిష్గా ఉన్నారు, మరి మిడిల్ క్లాస్ మదర్ అంటే అసలు సెట్ అవుతారా లేదా అని చిన్న డౌట్ వచ్చింది షూట్ ఫస్ట్ డే. సో తర్వాత ఇక మా సీన్ మేము షూట్ చేసుకుంటున్నాం. కొంచెం మేకప్ మ్యాన్ వాళ్ళకి గట్టిగా చెప్పిన, నేను కూడా వెళ్ళి చెప్పిన, కొంచెం ఆవిడ ఎవరైనా ఏజ్ తగ్గించుకునేలాగా మేకప్ చేస్తారు, మేము ఆవిడకి ఏజ్ పెంచడానికి మేకప్ చేయాల్సి వచ్చింది. సో చెప్పిన మేకప్ మ్యాన్కి కూడా, బ్రో కొంచెం చూసుకోండి, ఎందుకంటే మదర్ క్యారెక్టర్ నా మదర్ క్యారెక్టర్, సో మీరు ప్రాపర్గా మదర్లాగా ఉండాలి అండ్ మిడిల్ క్లాస్ మదర్ క్యారెక్టర్, సో చూసుకొని చేయండి అన్నట్టు వాళ్ళకి చెప్పినాం. 1 hour తర్వాత వచ్చి చూస్తే లైక్ కంప్లీట్లీ స్విచ్ అనమాట. అంటే లైక్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అనమాట మ్యామ్. సో మేకప్ చేసుకొని రెడీ అయ్యి దెన్ ఆ బాడీ లాంగ్వేజ్కి వచ్చేసిన తర్వాత లైక్ అప్పుడు మాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఒక 2 scenes ఫస్ట్ డే షూట్ చేసిన తర్వాత లైక్ నిజంగా కొన్ని సీన్స్లో అంటే లైక్ ఎమోషనల్ సీన్స్లో అది అంటే కో యాక్టర్ తెలుస్తుంటుంది అనమాట. కెమెరాకి కో యాక్టర్కి మాత్రమే ఫస్ట్ హ్యాండెడ్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది, అంత దగ్గర నుంచి చూస్తాం కాబట్టి. సో ఒక జెన్యూనిటీతో ఆవిడ కళ్ళలో ఒక జెన్యూనిటీతోని ఆ ఎమోషన్ని తీసుకొచ్చి యాక్ట్ చేయడం కానీ, సో ఈవెన్ నేను లేని సీన్స్ కూడా అందుకే నేను వెళ్ళి మానిటర్లో చూసేవాడిని ఆవిడ పర్ఫామ్ చేస్తుంటే. సో చాలా చాలా బాగా చేసింది కదా మాట్లాడుకునే వాళ్ళం మేము లైక్ మ్యామ్ షూట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత. సో వెరీ వెరీ హ్యాపీ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. అండ్ సో ఫైనల్లీ ఆ సీక్రెట్ యాక్చువల్లీ మా డాడీ రివీల్ చేసేసిండు. సో 7 Hills ప్రొడక్షన్లోనే నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాం సతీష్ అన్న నేను. సో అది సాటర్డేనే రివీల్ చేస్తున్నాము. అండ్ అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇక ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మేము మీ ముందుకు తీసుకొస్తాం, ఎందుకంటే ప్రాజెక్ట్ షూట్ అయిపోయింది, లైక్ సోలో బాయ్ షూట్ అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఆర్ఆర్ డిఐ అండ్ సౌండ్ మిక్సింగ్ అవ్వగానే సో మేము ఒకసారి లైక్ కాపీ చాలా బాగా వచ్చింది. అంటే మేము యాక్చువల్లీ ఇంకా ముందే రెడీ చేసేసి తీసుకొచ్చేద్దాం అనుకున్నాం నేను బిగ్ బాస్ నుంచి రాగానే ఆ హీట్ ఆఫ్ ది దాంట్లో. కానీ ఒకసారి ఎడిట్ మేము చూసుకున్న తర్వాత యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది సినిమా. మనం తీసిన బడ్జెట్ కంటే కూడా ఇంకొక 2 times ఎక్కువనే కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. ఎందుకంటే యాక్టర్స్ కానీ లైక్ మేము యూజ్ చేసిన ఎక్విప్మెంట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా మేము ఫస్ట్ నార్మల్ ఏది కొంచెం తక్కువలో వచ్చే కెమెరా లైక్ సినిమా కెమెరాస్లో తక్కువ వచ్చే కెమెరా ఏది రెడ్ హీలియంతో వెళ్దాం అదేదాన్ని డిఓపి కంటే, బ్రో మనము సాహో సినిమా తీసిండ్రు కదా ఆ కెమెరా యూజ్ చేద్దాం బ్రో మన సినిమాకి అన్నాడు. అయితే బ్రో అంత బడ్జెట్ లేదంటే ఏం కాదు మనం మాట్లాడదామని చెప్పేసి సినిమా యూనిట్తో మాట్లాడి సో వాళ్ళని కొంచెం ఏదో ఒకటి కన్విన్స్ చేసి కొంచెం తగ్గించుకొని ప్రైజెస్ అవి కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేసిన బిగ్ పిక్చర్స్ వాళ్ళు, థ్యాంక్ యూ ఫర్ దెమ్. బిగ్ పిక్చర్స్ అర్జున్ గారికి అండ్ లైక్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ. సో మూవీ మొత్తం ఒక లైక్ హై ఎండ్ కెమెరా అంటే ఒక పెద్ద 100 crores 200 crores ప్రాజెక్ట్స్ షూట్ చేసే కెమెరాతో షూట్ చేసినాం. సో అవుట్పుట్ ఆ లెవెల్లో లైక్ అంటే ఈ స్టోరీకి మనకి ఎంత కావాలో అంత మేము ఆ సెట్స్ కానీ అదంతా వాడినాము. కానీ ఆ కెమెరా కానీ లైక్ లైటింగ్ కానీ సో చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ వాడినాము. సో ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, బట్ వెన్ యూ సీ ద ఫిల్మ్ లైక్ పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు చాలా ఒక పెద్ద బడ్జెట్ పెట్టి చేసిన ఫిల్మ్ ఆ ఫీల్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళ 100% ఎఫర్ట్ పెట్టేసిండ్రు. సో ఐ వాంట్ టు వన్స్ అగైన్ థ్యాంక్ త్రిలోక్, నవీన్ గారు, సతీష్ అన్న అండ్ ఆల్ మై యాక్టర్స్ అండ్ జూడా శాండీ. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ మీడియా అండ్ ఇక్కడ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.
సో ఇలానే రాజు సపోర్ట్ గారు. చేస్తూ ఉండండి. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. మంచి మంచి ప్రాజెక్ట్స్తో ముందుకు వస్తాను నేను. సో మరిన్ని అప్డేట్స్తో తొందరలో మేము ముందుకు రాబోతున్నాము. సోలో బాయ్ లైక్ ఫస్ట్ సాంగ్ అన్న చెప్పినట్టు మాస్ సాంగ్ రాహుల్ సిప్లిగంజ్ పాడిండు. లైక్ అది విజిల్స్ అన్నమాట. ఒకసారి మీరు పాట వింటే మాత్రం. సో ఆ పాట ఫస్ట్ మేము రిలీజ్ చేయబోతున్నాము. అది ప్రాపర్గా వచ్చి లైక్ మిక్సింగ్ అదంతా అయిన తర్వాత మేము ప్రాపర్గా షూట్ చేసి అది జనాల్లోకి తీసుకెళ్లాలని మేము కొంచెం దాన్ని డిలే చేసుకుంటూ క్వాలిటీ మీద మేము టైం పెట్టి సో అన్నీ చాలా మంచి క్వాలిటీతోని రెడీ చేసినాం మేము ఆల్రెడీ. సో టీజర్ అండ్ సాంగ్స్ సో తొందరలో మేము మీకు రిలీజ్ చేయబోతున్నాము. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బాబాయ్ రాజు గారు సో ఆయన లైక్ నా ఫిల్మ్ సో నాకు ఒక ఎడిషనల్ ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఫ్యామిలీ నుంచి ఇప్పుడు నేను ఒక సినిమా చేద్దాము అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి ఒక ప్రొడక్షన్తో నేను యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు సో అదే ప్రొడ్యూసర్స్ ఒకవేళ నాకు నిజంగా ఒక ఫ్రెండ్ లాగా అయిపోతే నేను మా ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తాను అండ్ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతారు. దెన్ మా ఫాదర్ కానీ లేకుంటే మా బాబాయ్ కానీ వాళ్ళు లైక్ ప్రొడక్షన్లో వాళ్ళకున్న కాంటాక్ట్స్లోనో లేకపోతే వాళ్ళకి తెలిసిన లొకేషన్స్ సో వాళ్ళు కూడా ఒక బిహైండ్ ద టీమ్ మెంబర్ లాగా లైక్ ప్రొడక్షన్ టీంలో మెంబర్ లాగా వర్క్ చేస్తూ లైక్ లొకేషన్స్ ఏదైనా తక్కువకి తెప్పించడమా లేకపోతే కొంచెం మందిని లైక్ కన్విన్స్ చేయడము లైక్ మనకు తెలిసిన లొకేషన్స్లో పర్మిషన్స్ కొన్ని ఉండవు పబ్లిక్ లొకేషన్స్లో. సో ఎవరైనా తెలిసిన లైక్ పోలీస్ ఆఫీసర్స్తో మాట్లాడి పర్మిషన్ లెటర్ పెట్టి సో వాళ్ళ సినిమా లాగా ఫీల్ అయ్యి వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు నా ఫ్యామిలీ. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ యాజ్ వెల్. అండ్ అందుకే సతీష్ అన్న కూడా లైక్ నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయిండు. సో ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి కలిసి డిస్కస్ చేసుకుంటాం. ఎక్కడ దాపరికాలు ఉండవు. అంటే దేనికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడైనా లిమిట్ చేసుకుందామా, ఓవర్ బర్డెన్ వెళ్ళిపోతున్నామా అని చెప్పేసి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూనే ఎప్పుడు మేము ముందుకెళ్తూ ఉంటాం. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఎవ్రీ 1 వీక్ మేము కూర్చొని లైక్ బడ్జెట్ షీట్స్ చూసుకొని లైక్ అవన్నీ మేము రీచెక్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ మనం బడ్జెట్ ఓవర్ షూట్ అవ్వట్లేదు కదా అని చెప్పేసి. సో నా లాస్ట్ ఫిలిం ఎక్స్పీరియన్స్ కూడా అన్నకు తెలుసు కాబట్టి ఆయన కొన్ని సిచ్యువేషన్స్లో లైక్ ఇప్పుడు పోస్టర్ కానీ ఏదైనా ఉన్నా సో ఫస్ట్ నన్ను అడుగుతారనమాట. అంటే ఇది బాగుందా, ఇది రిలీజ్ చేయొచ్చా, లేకపోతే ఇంకా బెటర్ వెళ్దామా ఏంటి అని ఒక ఫైనల్ కాల్ లాగా నువ్వే తీసుకో, లైక్ నీకు మంచి టేస్ట్ ఉంది, సో యంగ్స్టర్వి, నీకు యంగ్స్టర్స్ టేస్ట్ తెలుసు కదా అని చెప్పేసి సో నాకు అప్పచెప్తుంటారు కొన్ని. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే చాలామంది యాక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వద్దు, వాళ్ళ ఇష్టమే ఉండాలి అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతారు. అది దట్స్ దేర్ విష్ అండ్ దట్స్ గుడ్ ఆల్సో. కానీ అప్పుడప్పుడు మనము ఎందుకంటే లైక్ ఇది ఒక టీం వర్క్గా అనుకొని ముందుకెళ్తున్నప్పుడు 100% మనకు అడిగి ఒక బెటర్మెంట్ అవుతుంది అంటే ఆ బెటర్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్న టీమ్స్కి ఇంకా ఒక మెట్టు తొందరగా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి నేను బిలీవ్ చేస్తా. సో నాకు జరిగే ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అలాంటిదే. అండ్ అందుకే అన్నతో కూడా మళ్ళీ మేము కలిసి ఇంకో ప్రాజెక్ట్ చేయబోతున్నాము. ఈ సినిమా రిలీజ్ కాకముందే మేము అనౌన్స్ చేసినామంటే అన్న ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మేమందరం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో సినిమా అవుట్పుట్ చూసి మీకు అర్థమై ఉంటుంది. సో ఇట్స్ ప్యూర్ టీమ్ వర్క్. మా టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి మళ్ళీ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ మీడియా అండ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ అలాట్. ముందు ఝాన్సీ, కళ్యాణ్ కోబ్రా అండ్ అంతరా లైక్ ఇంతకుముందు ఏవీస్ ప్రిపేర్ చేశారు. లైక్ వాళ్ళు నాకు బిగ్ బాస్లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో. నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అండి. నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు, వచ్చాక నేను మాట్లాడా ఫోన్లో ఆబ్వియస్లీ. సో వాళ్ళు వాళ్ళ పర్సన్ లాగా ఫీల్ అయ్యి లైక్ సోషల్ మీడియాలో కానీ మంచి ప్రతిరోజు అంటే లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఎడిట్స్ వాళ్ళు పెడతా ఉంటారు. సో నా కోసం లైక్ ఏం ఆశించకుండా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ పీపుల్. లైక్ ఏం ఆశించకుండా నాకు ఇంత సపోర్ట్ చేసిన ఆ ప్రతి ఒక్కళ్ళకి మాత్రం పేరున థ్యాంక్స్ అలాట్. ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ. అండ్ మీడియా థ్యాంక్స్ అలాట్.